మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగి వాగులో తుదిశ్వాస విడిచారు. ఇక సారక్క యుద్ధరంగంలోనే వీరమరణం పొందారు. ఒంటి నిండా అయిన గాయాలతో సమ్మక్క చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆమెను అనుసరించి వెళ్ళిన వారికి సమ్మక్క కనిపించలేదు. తాను ఎక్కడైతే వెలసిందో అక్కడే మాయమై ఒక కుంకుమ భరణిలాగా మారిపోయిందని భక్తుల నమ్మకం. అప్పటి నుండి సమ్మక్క సారక్కలను దైవంగా భావించి ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాఘమాసంలో పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంపంగి వాగునే జంపన్న వాగు అంటున్నారు. భక్తులంతా ముందు జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు కిలోల కొద్ది బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.